అందరికీ నమస్కారము. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మలకు నమస్కరిస్తూ వేమన యోగీశ్వర్ల వారి జయంతి సందర్భంగా నాకివ్వబడినటువంటి వేమన పద్యము 12వ వేమన పద్యము. నా పేరు ఏ నాగేంద్ర, కొత్త చెరువు కమిటీ, శ్రీ సత్యసాయి జిల్లా. పద్యము. ఎడ్లు రెండు తిన్న నిహము స్తంభించు, ఎడ్లు మూడు తిన్న నిహము విడుచు, ఎడ్లు తెలియు మనుజుడుండు నేర్పడ యోగిరా విశ్వధాభిరామ వినురవేమా. భావము. సర్వజీవరాశులు ప్రపంచంలో నివసిస్తున్నవి. ప్రతి జీవరాశి నివసించటకు ఏదో ఒక శక్తి అవసరము. ప్రతి జీవరాశి స్వయం శక్తి లేనివే. ఏదో ఒక శక్తిని ఆధారం చేసుకొని ప్రతి జీవరాశి బతుకుతున్నది. ఆ శక్తియే ఆత్మశక్తి. ఆత్మ లేనిది శరీరం లేనే లేదు. ప్రతి శరీరమునందు జీవాత్మ ఆత్మతో నిండి ఉన్నది. ప్రతి శరీరములోనూ జీవాత్మ ఆత్మ నివసించటం వలన జీవాత్మ ఆత్మ లేనిది శరీరము లేనే లేదు. జీవాత్మ ఒక్క శరీరముకు మాత్రమే పరిమితమై ఉన్నది. ఆత్మ అన్ని శరీరము లోపలతో సంబంధం కలిగి ఉండి జీవాత్మలతో ఆత్మ కలిసి ఉన్నది. జీవాత్మ ఆత్మ ఒకటే పోయినప్పుడు ప్రపంచ విషయములు స్తంభించిపోయి జ్ఞానయోగము ఆచరించినప్పుడు ప్రపంచ విషయములు, ఇంద్రియ సుఖములు విషయములు తెలియకపోవును. అప్పుడు ప్రపంచ విషయములు పూర్తిగా తెలియకపోవును. ఎడ్లు రెండు అనగా జీవాత్మ ఆత్మ పరమాత్మ అని తెలియచున్నది. జీవాత్మ ఆత్మ ఒకటై పోయినప్పుడు ప్రపంచ విషయములు స్తంభించిపోవును. జీవాత్మ ఆత్మలో కలిసిపోయినప్పుడు ప్రపంచ విషయములు ఏమాత్రము తెలియక మనుజుడు జీవించుచుండును. ఎడ్లు రెండు అనగా జీవాత్మ ఆత్మ అని తెలియచున్నది. ఎడ్లు జీవాత్మ ఆత్మ రెండు తెలిసినవాడు యోగి. జీవాత్మ ఆత్మ తెలిసినవాడు ఆత్మను అనుభవించటమే కాక ఆత్మను అనుభవిస్తూ ఆత్మ కంటే వేరైనది మరొకటి ఉన్నదని గ్రహించును. జీవాత్మ ఆత్మ కలిసిపోయినప్పుడు దాన్నే యోగం అని అనడము జరిగినది. అందుకు ఎడ్లు రెండు తిన్న నిహము విడుచు స్తంభించు అన్నారు. జీవాత్మ ఆత్మను తెలిసినవాడు యోగి. జీవాత్మ ఆత్మ తెలిసినవాడు యోగి అనడమే కాక ఆత్మను శరీరములో ఆత్మ విషయము తెలిసినవాడు యోగి అని తెలియచున్నది. ఆత్మను అనుభవించువాడు ఆత్మ కంటే వేరైనది మరొకటి ఉన్నదని గ్రహించవలెను, తెలియను. ఆ విషయం ఎడ్లు తెలియ మనుజుడు ఏర్పడ యోగిరా అనడము జరిగినది. జీవాత్మ ఆత్మతో కలియడము యోగము అనడము జరిగినది. ఇది శరీరము లోపల జరుగు పని. జీవాత్మ ఆత్మ ఒకటై పోయినప్పుడు పరమాత్మలోకి కలిసిపోయినప్పుడు మోక్షము విడుదల చెందుతున్నది. దీనిని ఎడ్లు మూడు తిన్న నిహము విడుచు అని అనడం జరిగినది. అందరికీ ధన్యవాదములు, నమస్కారములు.